ప్రైజ్లాడండి. బాగున్నారా? ఇది నా దేవుని వాగ్దానం చూసుకుందామా? చిన్న వచనం పాడుకుందామండి. ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలచితివే సైన్యముల గతిపతివై. ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలచితివే సైన్యముల గతిపతివై. పరాక్రమశాలివై నడిచావు కాపరిగా, పరాక్రమశాలివై నడిచావు కాపరిగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. ఇది నా దేవుని మరి వాగ్దానం చూసుకుందామండి. 67వ కీర్తన 2వ వచనం చూసుకుందాము. దేవుడు కరుణించి మమ్మలను ఆశీర్వదించును. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, దేవుడు కరుణించి మమ్మల్ని ఆశీర్వదించును. ఆయన తన ముఖక్రాంతి మా మీద ప్రకాశింపచేయును. తన వెలుగు, తన ముఖక్రాంతిని అంటే తన ముఖం మీద ఉన్న వెలుగు మన మీద ప్రకాశింపచేస్తాడు. కొంచెమైనా జాను ఆయన వెలుగు మన మీద ప్రకాశింపచేస్తానని ఇది చెప్తున్నాడండి. ఇది నా దేవుని వాగ్దానం అండి. ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. దేవుని రాకడికి సిద్ధపాటు కలిగి ఉందాం. ఎత్తబడే గంపులో అందరం కూడా మనం సిద్ధపాటు కలిగి ఉందాం. ఈ దేవుడు రాకడి దినాలలో మనం ఉన్నామండి. సిద్ధపడండి. ప్రభు రాకడలో మనం ఎత్తబడే గుంపులు ఉండేలాగా సిద్ధపాటు కలిగి ఉండండి. దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మలను ఆశీర్వదించును. ఆయన తన ముఖ క్రాంతిని మా మీద ప్రకాశింపచేయును, మన మీద ప్రకాశింపచేయును. ఇటు వాక్యాన్ని బట్టి ఏం చేద్దాం? ప్రార్థన చేద్దామండి. కళ్ళు మూసుకొని. స్తోత్రములు ప్రభువా నా తండ్రి, నీ రాకడలు ఎత్తబడే గుంపులు మేములాగా సిద్ధపరిచేయ. అలాగనే ప్రభువా నా తండ్రి హయా మమ్మల్ని ఆశీర్వదించి తండ్రి నీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా భద్రపరిచి కాపాడమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. God bless you.